ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు మత్స్యవేట నిషేధం పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మత్స్యశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ కరుణాకరన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ నెల 15 నుండి జూన్ 15 వరకు వేట నిషేధం అమలు చేయడం జరుగుతుందని, ఇందుకు మత్స్యకారులు కూడా సహకరించాలని కోరారు. వేట నిషేధం సమయంలో ఎవరైనా వేట చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సంవత్సరం మరలా బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయింది. 15 నుంచి కూడా ఎవరిని సముద్రంలోకి వెళ్ళొద్దని మేము గ్రామాల్లో టామ్ వేసి చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అదే రకంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మొత్తం 62 రోజులు కొనసాగిద్ది. సో ఈ 62 రోజుల్లో కూడా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో తల్లి చేపలని పిల్ల చేపలని పట్టడం వల్ల మత్స్యకారులకి సస్టైనబుల్ ఫిషింగ్ ఉండదు కాబట్టి ఈ బ్యాన్ పీరియడ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని తదుపరి మత్స్యకారులు జీవనం సుస్థిరంగా కొనసాగాలంటే ఈ బ్యాన్ పీరియడ్ని ఖచ్చితంగా అమలుపరచాలి. కాబట్టి మత్స్యకారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల బ్యాన్ ఎన్యూమరేషన్ ఎప్పుడు చేపట్టాలన్నది ప్రభుత్వం ఇంకా తెలియపరచలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ చేపట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి 10,000 ఇచ్చే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మత్స్యకారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ రకంగా ఇప్పుడు మనం చేప తల్లిని పిల్లని కాపాడటం వల్ల రాబోయే రోజుల్లో ఈ మత్స్యకారులే ఆ చేపలను పట్టుకొని జీవనం కొనసాగించడానికి మంచి అవకాశం ఇది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా మనం చూస్తే లాస్ట్ ఇయర్ బ్యాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత చేపలు విపరీతంగా దొరికాయి. చాలామందికి నష్టాల నుంచి బయటకు వచ్చారు చాలామంది. సో అటువంటి వేటలే కొనసాగాలని పోయినసారి బాగా సహకరించారు. అటువంటి సహకారం ఈ సంవత్సరం కూడా ప్రభుత్వానికి అందించి మీరు మేలు పొందితే ప్రభుత్వానికి అంతకుమించి ఇంకేం కావాలి. కాబట్టి ప్రభుత్వం తరపున మీరందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాము. బ్యాన్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని, సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. మీరు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం.